ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ వెనకే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారన్నారు, కొంచెం ముందుకు రాగలుగుతారు ఎవరైనా? ఎందుకు రారు? ఈయన కంది చంద్రశేఖర్ అండి, ఈయన రవిశైలి అడిగితే 90 మంది వస్తారు. ఎందుకంటే అందరూ ఉన్నారు. ఈయన సీనియర్ ఎంపీ పండి, 5 సార్లు ఎంపీ పండి, మహన్ చంద్రనాయుడు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశారు. చెప్తున్నా, ఆశావాహులు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ గా ఉన్నారు, ఇండైరెక్ట్ గా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. బంగాస్వామి గారు స్పష్టంగా చెప్తుంది, ఎవరికి ఏది ఇచ్చినా మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఆయన మాట వినండి. పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఎవరికి ఇచ్చినా ఏం చేసినా పార్టీ ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరికి ఇచ్చినా చేస్తారు. మీరు 100 సార్లు అడిగినా అదే ప్రశ్న, 1000 సార్లు అడిగినా అదే జవాబు. సరేనా? మీరు ఉన్నారండి ఆశావాహుల్లో? ఆయన మెయిన్ కదా. ఓకే, ఆయన తర్వాతే మేము. ఈయన ఒకడు, ఈయన నెల్లిమర్ల ఎంపీ పండి, ఈయన డెంకాడు ఎంపీ 3 సార్లు చేశారండి. చంద్రశేఖర్ గారు ఈయన. అయితే ఈయన కొంచెం పక్కన పెట్టామండి, ఎందుకంటే నువ్వు పెద్దదానికి వెళ్ళు, ఎంపీకి వెళ్ళి అని చెప్పేసి అందులో పెట్టాము. అది అక్కడ రన్ అవుతాం కాదు. మీ అందరు కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే ఎవరో చెప్పారు, ఈ కాన్సెన్సీ వాళ్ళు నారాయణ స్వామి నాయుడు గారు 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కానీ అభివృద్ధి జరగలేదని చెప్పారు. అలాంటి విషయాలు మాత్రం తప్పండి. ఎందుకంటే బంగారాజు భద్ర సోదరులు చెప్పినట్లు రోడ్డుకి పడేశారు, గుడికి వేశారు, శ్మశానానికి వేశారు, తాగునీరు సాగునీరు అన్ని కల్పించారు. మరి అలాంటిది ఇక్కడ ఏం జరగలేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని అభివృద్ధి ఇక్కడ జరిగింది. మా బంగాస్వామి గారు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు, ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, మీకు సీనియర్ నుంచి జూనియర్ వాళ్ళకి అందరికీ